చెప్పుకుంటూ వచ్చాడు అయిపోయాను. చెప్పిన తర్వాత వీళ్ళలో దేన్ని ధ్యానం చేయాలి, దీన్ని ధ్యానం ఉంటున్నారు కదా, దీన్ని దేనిలో ధ్యానం చేయాలి కదా అంటే ఇలా వీళ్ళు వేసుకుంటూ చూస్తే ఎవడి శరీరాన్ని మీరు చూస్తున్నారో వాడిని ధ్యానం చేయాలి అని చెప్పబోతున్నారు. అంటే అక్కడ ఏమున్నది ఆకాశంలో అంటే ఏం లేదు అనేటువంటి తెలివి తక్కువ ప్రశ్న, తెలివి తక్కువ సమాధానం కన్నా ఈ మొత్తం అంతా ఎవడి శరీరమో అనేటువంటి కామన్ సెన్స్ మనకు రావాలి. అంటే అంత శరీరం ఎలా ఉంటుంది ఒకడికి, అంత శరీరం కలవాడు ఎవడుంటాడు అనే ప్రశ్న వస్తే మన ఒంటి మీద బాగుతున్నటువంటి ఎర్రచీమకు ఆ ప్రశ్న మన గురించి వచ్చినట్లే ఉంది. మన ఒంటి మీద చిన్న సన్న ఎర్రచీమ పాకుతూ నువ్వు పాకుతూ ఉన్నటువంటిది అంతులేనటువంటి చోటు కాదది, ఒకటి శరీరం అని ఆ ఎర్రచీమతో ఎవడన్నా చెప్పాడంట. అయితే శరీరం అంటే ఏంటి, శరీరం అంటే ఎంత ఉంటే మహా ఎంత ఉన్నా నా శరీరం అంత ఉండాలి, కానీ అంతకంటే శరీరం ఎంత ఉంటుంది అని ఎట్లా ఉంటుంది, ఇంత శరీరం ఉంటానికి ఏమిటి, ఇదంతా ఖాళీ చోటు అని చీమ మన శరీరాన్ని గురించి అంటే ఎంత కామన్ సెన్స్ ఉందో మనకి ఈ స్పేస్ అన్బౌండ్ అనేటువంటి దాని గురించి ఇది ఒకటి యొక్క శరీరం అని చెబితే దాని గురించి సందేహించినా మనకు కూడా కామన్ సెన్స్ అంతే ఉన్నట్లే. అది కిందటి పాఠంలో వరకు ఈయన ప్రతిపాదన చేసిన విషయాన్ని మనం వేదాంతుల దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ పరములో మొత్తంలోనే పురుషుడు, ప్రకృతి విభాగములు చెప్తారు ఉన్నాయి. ఈ ప్రకృతి 1+8 సములు. ఈ 1వ ప్రకృతి పరాప్రకృతి లేక దివ్య ప్రకృతి అని అంటారు. దీన్నే పురుషుని యొక్క శక్తి అనే పేరుతో ఉంటుంది. అది కాక మిగిలినటువంటి 8 ప్రకృతులు కూడా పంచభూతములు, మనస్సు 6వది, బుద్ధి 7వది, అహంకారం 8వది. ఇవి అంటే భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమే విన్నా ప్రకృతి రషధ. నా ప్రకృతి ఈ విధంగా 8 రకాలు అని చెప్పారు. అందుకని ఈ 8 రకాల ప్రకృతులు చిన్న ప్రకృతులు అన్నమాట. ఇది 9వది పెద్ద ప్రకృతి. పెద్ద ప్రకృతి ఎలా ఉంటుంది, మనం చూస్తున్నటువంటి ఆకాశంలో ఆకాశం కంటెంట్ గా ఉంటుంది, వాయువులో వాయువు యొక్క అంతర్యామిగా ఉంటుంది, కంటెంట్ గా ఉంటుంది. నీళ్లలో మనం చూస్తున్నటువంటి నీళ్లు గాక అసలు ఇవి నీళ్లుగా ఎట్లా ఉంటూ ఉన్నాయి, జలత్వం, జలమునందు జలత్వము, వాయువునందు వాయుత్వము అని ఒకటి ఉంటుంది. అవి లేనిది జలము వాయువు ఉండవు, అవి లేనిది మినరల్స్ వాటి కెమిస్ట్రీ ఉండదు. వాటిలలో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆయా ధర్మము తత్వము అంటే ఇట్ బిహేవ్స్ సో అనేటువంటిది లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఈ సృష్టిలో ఉన్న అణువులన్నీ దే బిహేవ్ సో అనేది ఉండదు. అంటే ఇవి ఇలా ప్రవర్తిస్తాయి. భూమి అంటే ఇలా ఉంటుంది, ఘన పదార్థం అంటే ఇలా ఉంటుంది, వాయువు అంటే ఇలా వ్యాపిస్తుంది అనేటువంటిది ఆ లక్షణాలే వాటిలలో ఉన్న అంతర్యాముడు. ఆ లక్షణాలను అనుసరించే వాయువు మొదలైనటువంటివన్నీ కూడా ఉంటాయి. అంటే కొంచెం కష్టం వీళ్ళు చెప్పినటువంటిది మనం ఫాలో అవుతాం. చోటు మనకు కనిపిస్తుంది, అది చోటుగా ఉండటానికి ఆధారం ఏమిటో అది కూడా చోటులోనే ఉంది, రెండు ఐడెంటికల్ గానే ఉంటాయి.
ఆ మొదటిది మనం ఎరుగున్న చోటు, ఆ రెండవది చోటు అనేటువంటి ఆయన యొక్క శరీరం. ఈ డైమెన్షన్ కూడా ఇక్కడ యోగ విద్యతో సప్లిమెంట్ చేసుకోవాలి అని కృష్ణదేవరాయలు చెప్పారు. కృష్ణదేవరాయలు కాకుండా యోగాభ్యాసంతో పాటు భక్తిని సమన్వయం చేసి భక్తి, జ్ఞానము, కర్మ అనే అజ్ఞానంతో మూడుగా వీటిలోనైతే పిలుస్తూ ఉంటామో ఆ మూడింటిని యోగంతో అభేదంగా సమన్వయం చేసినటువంటి పెద్దలందరూ కూడా చెప్పేది యోగాభ్యాసంలో. దాన్నే మళ్ళా ఒక మాట ఉద్ధరించి 20వ శతాబ్దంలో అరవింద యోగేంద్రులు ఇంటెగ్రల్ యోగా అన్నారు. అది లేకపోతే హఠయోగ్యాలు వాడు నార్త్ వెళ్ళిపోతాడు, రాజయోగ్యాలు వీడు సౌత్ వెళ్ళిపోతాడు, వీడు ఒకడు ముక్కులో తాళ్ళు వేసుకుని గొంతులోంచి లాగుతూ ఉంటాడు, ఒకడు అలా కూర్చుని ధ్యానం చేస్తున్నాను అనుకుని కునికి పట్టుకుంటూ ఉంటాడు. చూసారా? అంటే ఎవడి యోగం వాడిది, అవయోగం, దుర్యోగం అనే. యోగం అంటే ఒకటి కదా, ఎవడి యోగం వాడిది ఎట్లా ఉంటాయండి? ఇన్ని యోగాలు ఉంటాయి ఎక్కడ? మా ఆఫీసులో 18 యూనియన్లు ఉన్నాయన్నాడు. అంటే యూనియన్ లేదన్నమాట. యూనియన్ అంటే ఒకటి. అంటే ఏ ఇద్దరికి లేబర్లో పడదని చేత ఒక్కో యూనియన్ పెట్టుకున్నాడు. లేబర్కి ఒకడికి పడేట్టుగా ఉన్న రోజుల్లో యూనియన్స్ ఉండేవే. 10 మంది ఉన్నారు అనుకోండి లేబర్లో, 10 మంది 10 కులాలు అనుకోండి, ఒకటికి ఇంకోటి పడుతుందా? అందుకని 10 యూనియన్లు పెట్టుకుంటారు. అలాగే మాది కర్మయోగం, మాది జ్ఞానయోగం, మాది భక్తి యోగం అనేటువంటివి అలాంటి యూనియన్లే. ఇవన్నీ ఈ మళ్ళీ వెర్రి పుచ్చకాయ తీసేయడం కోసం ఓల్డెస్ట్, సనాతనము, శాశ్వతము అయినటువంటి యోగాన్ని మళ్ళీ మోస్ట్ మోడర్న్ అరవిందుడు దాకా, మాస్టర్స్ దాకా ఆ చోట్లో ఉన్నటువంటిది అవ్యక్తము, పరబ్రహ్మము అలా ఇలా అనకుండా నేనున్నాను రా, నన్ను ధ్యానం చేయండి అలా. ఒక్కొక్క గురువు ఒక్కొక్క పేరు పెడతారు. మాస్టర్ సిఈ అలా చెప్పాడు, జీసస్ క్రైస్ట్ అలా చెప్పాడు, గౌతమ బుద్ధుడు అలా చెప్పాడు. నేనున్నాను, నన్ను ధ్యానం చేయండి అన్నాడు. అంటే చోటులో ఉన్నటువంటి వ్యక్తిని నేనుగా చూడగలిగినటువంటి దృక్పథం, అంటే ఒక యాంగిల్ ఆఫ్ విజన్ మనకు అలవాటు కావాలి. దాని దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఈ వేదాంతంలో మనకు విడమరిచి చెప్పినటువంటి ఈ స్కూల్స్ లో ఇవన్నీ చదువుకుని వీటి పారం చూసినా సరే ఆ సమన్వయం లేకపోయినట్లయితే ఇవి ఏ కూరకి కాయ ముక్కలు తరిగి అక్కడ పెట్టి పులుసు ఉండటం చేతకానటువంటి వాడి బతుకు ఎలా అవుతుందో అలాగే ఉంటుంది. పులుసు అనే ఏకవచనం ఉండదు, ముక్కలు అనే బహువచనం ఉంటుంది. వాడి బతుకంతా అలాగే పుట్టి అలాగే పెరిగి అలాగే వస్తాడు. ఏమంటే పులుసు కాచగలిగిన వాడికి అయితే ఎన్ని రకాలైన ముక్కలు కోసి పెట్టినా సరే పులుసు అనే ఏకవచనం సిద్ధిస్తుంది. కానీ అది చేతగాని వాడికి ఒక కాయలో ముక్కలు కోసినా బహువచనమే వాడి బతుకు, ఏకవచనం ఉండదు. ఇది ఆనపకాయ ముక్కలు అంటాడు కానీ ఆనపకాయ ఉండదు. అంటే యోగో నష్ట పరం తప, యోగం నష్టమైంది. అంటే యోగం అంటే సింథసిస్ అని తెలియక యోగం అంటే యూనియన్ అని అనుకుంటున్నాడు. అంటే పుష్పంలో రేఖలన్నింటినీ పట్టి ఉంచేదని తెలియక రేఖలన్నింటినీ దారంతో ఒక పుల్లకు గుచ్చి ఇది పుష్పం అని అంటున్నాడు పిచ్చివాడు. దానికి దీనికి సంబంధం ఉందా? పువ్వు రేఖలు విడిపోయినవన్నీ కూడా ఒక పుల్లకి దారంతో గుచ్చి ఒక పక్క పెట్టండి, పుష్పాన్ని ఒక పక్క పెట్టండి. ఈ పుష్పంలో రేఖలన్నీ లో ఉన్న దాని పేరు ఏకత్వం. ఇక్కడ మీరు తెచ్చింది ఏకత్వం కాదు, ఇది బహుత్వాన్ని బంధించడం. చూసారా? కనుక ఇది యోగం కాదు, అది యోగం. కనుక యూనియన్ కాదు యోగం, అంటే సింథసిస్, అంటే వన్నెస్, అది తెలియాలి. అంటే సహజంగా ఉన్నటువంటి ఏకత్వం యోగం. మనం నిర్మాణం చేసినటువంటిది ఏకత్వం కాదు, బహుత్వమే కాదు. కనుక సృష్టిలో మనం బహుత్వం చూస్తున్నాం. ఇంతమందిని చూసి ఒకరికంటే ఒకరిని వేరే గుర్తుంచుకుంటాం మొదలైనటువంటి లోక వ్యవహారాల కోసం బహుత్వం అవసరం ఉన్నది. బహుత్వం చూడకపోయినట్లయితే
మన కోసం ఎవరొచ్చారు, మనం ఎవరిని చూడటానికి వెళ్ళాలి, ఇవన్నీ ఏమి ఉండవు. కనుక ఈ బహుత్వం చూస్తూ ఒక దృష్టితో ఈ బహుత్వం అంతా ఏ శరీరమునందు ఉన్నటువంటి చేతులు కాళ్ళు లాంటి బహుత్వమో ఆ శరీరం యొక్క దృక్పథం మనకు తెలియాలి. అంటే 2 చేతులు ఉన్నాయంటే మనం ఇద్దరం అవుతాం, చేతికి ఒక్కింటికి 5 వేళ్ల చొప్పున 10 మంది అవుతాం. ఎలా అయితే లేదో జుట్టు నెత్తిన ఎంత ఊడిపోయినా కొన్ని వేల వెంట్రుకలు ఉంటాయి. కొన్ని వేల వెంట్రుకలు ఉన్నంత మాత్రాన ఒకటి కంటే ఎక్కువ అవుతాడా వాడు. అలాగే శరీరంలో రక్త కణాలు కొన్ని కోటాను కోట్లు ఉంటాయి. కోటాను కోట్లు రక్త కణాలు ఉన్నంత మాత్రాన ఒక మనిషికి ఒక టికెట్ కంటే ఎక్కువ పుచ్చుకుంటున్నారు రైల్లో. ఒకటే కదా అయ్యేది. ఇది తెలియాలి, ఈ దృక్పథం తెలియాలి, ఏకత్వం అనేటువంటి దృక్పథం తెలియాలి. మనలో ఇన్ని కోట్ల రక్త కణాలు ఉన్నప్పటికీ సరే మనం అనేటువంటిది ఎట్టిదో అట్లాంటిది ఈ మొత్తం అంతాను మనం ఉంటున్నటువంటిది. అందుకని మనం మొత్తంతో ఇన్సపరబుల్ అని తెలియాలి. అంటే మొత్తానికన్నా మనం వేరుగా ఉండుట సాధ్యం కాదు. ఉంటున్నాం అని అనుకుంటూ ఉంటామే అజ్ఞానమును, వినాశము మొదలైనటువంటి భయం మొదలైన వాటి కారణం. ప్రపంచంలో రాగద్వేషాలకు కానీ, భీతికి కానీ, కాంపిటీషన్కి కానీ, లేదా పట్టుదలకు కానీ, రోషానికి కానీ, అంటే సుఖపడే గీత లేకుండా పోవటానికి దేనికైనా సరే అదొక్కటి కారణం. ఏది ఒక్కటి కారణం? ఈ మొత్తంతో మనకు ఏకత్వం ఉన్నది అని అది తెలియకుండా ఉంటాం. అది తెలిసిన నాడు ఉన్నటువంటిదే సుఖానికి కారణమైనటువంటిది. అదే మోక్ష స్థితి, అదే నిర్వాణ స్థితి అని చెబుతారు. కనుక ఆ స్థితికి వెళ్ళాలని ఉంటే ఆకాశం వంక చూస్తే ఏమి లాభం లేదు, పరబ్రహ్మని ధ్యానం చేస్తే లాభం లేదన్నారు. వీటిలలో ఏ ఒక్కదాని వంక చూసినా దాని స్వభావం, దాని తత్వం, దాని చుట్టూ మీరు గిరగిర తిరుగుతూ బద్ధులవుతూ ఉంటారు. కానీ ఈ చెప్పబడినటువంటి సర్వాంతర్యామిత్వాన్ని పొందలేదు. కనుక దాన్ని చూసి లాభం లేదు, దీన్ని చూసి లాభం లేదు. ఈ 8 రకాలైనటువంటి ప్రకృతులుగా ఇలా తెలుసుకున్నటువంటిది కూడా తెలుసుకున్నంత మాత్రం లాభం లేదు. ఇంకొక విధంగా వెళ్ళినట్లయితే కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ మొత్తం ఉన్నటువంటి ప్రకృతిని ఈ 2వ సగాన్ని ప్రధానము లేక మూల ప్రకృతి అంటున్నారు సాంఖ్యులు అన్నారు. అందులోంచి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి వచ్చింది, సత్వరజస్తమస్సు. అందులోంచి పంచతన్మాత్రలు అనేటువంటి వచ్చినాయి. అందులోంచి పంచభూతములు వచ్చినాయి. 5 జ్ఞానేంద్రియములు వచ్చాయి. ఏమండి? కర్మేంద్రియములు 5. తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వచ్చినాయి. ఇందులో ఇది వదిలిపెట్టి 4, 5, 20 ఈ 4, 24 ఈ ప్రకృతి యొక్క చతుర్వింశతి తత్వముల కింద సాంఖ్యులు చెప్పారు. 24 తత్వముల కింద చెప్పి 25వ వాడు పురుషుడు అని చెప్పారు. ఈ పురుషుడు పరం దగ్గర నుంచి ఇక్కడ దాకా ఏమంటే పురుషస్స పరః పార్థ భగవద్గీత. అంటే మనలో ఉన్నటువంటి నేననేటువంటి ప్రతి దీంట్లో ఉన్నవాడు కూడా ప్రజ్ఞ కూడా ఆ పరము అంతుపట్టదు, ఏదో మొత్తం అంతాను ఏమిటోనవుతున్నామే అది ఉన్నది. ఈ నేననే మాటలకి అర్థంలో మనలో దాని దగ్గర నుంచి కింద దాకా ఇది ఉన్నది. దీని గురించి ఇన్నాళ్ళ నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి చిత్తము, చిత్తవృత్తి, బుద్ధి, పైన ఉన్నటువంటి ఆత్మతత్వము అని చెప్పుకున్నాం మనం. అంటే ఒక్కొక్క సంప్రదాయంలో వాళ్ళ స్టూడెంట్స్ కి వాళ్ళ టీచర్స్ ఇచ్చినటువంటి టెర్మినాలజీ డిఫరెన్స్ తప్ప విషయం ఒకటే. అంటే ఒక్కొక్కటి సిలబస్ వేరు, ఒక్కొక్కటి ఎనాలిసిస్ వేరు,
ఆ సిలబస్ ను బట్టి, అనాలిసిస్ ని బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ స్టూడెంట్స్ కి వాళ్ళు ఇచ్చినటువంటి కోర్సును బట్టి వచ్చినటువంటి పేర్ల భేదములు. అంతేగాని అదొక సబ్జెక్టు, ఇదో సబ్జెక్టు, ఇదొకటి యూనివర్సిటీ సబ్జెక్ట్స్ లాగా ఆ ప్రొఫెసర్ ఈ ప్రొఫెసర్ మాట్లాడుకోరు, ఆ స్టూడెంట్ ఈ స్టూడెంట్ మాట్లాడుకోరు, అట్లా ఉండవు. ఒకే సబ్జెక్ట్, ఇది ఒకే సబ్జెక్ట్ లో సిలబస్ లు వేరు వేరు విధంగా ఇవ్వబడ్డాయి కోర్సును బట్టి. కనుక ఇది మనం గుర్తుంచుకుని ఇలా స్టడీ చేసినా పంచేంద్రియాలు ఎక్కడున్నాయి? మనమే చూస్తున్నాం, మనమే వింటున్నాం, మనమే వాసన చూస్తున్నాం, మనమే రుచి చూస్తున్నాం. మనస్సు ఎక్కడుంది? మనమే ఊహిస్తున్నాం. పంచేంద్రియాలు మనమే, మనస్సు మనమే. బుద్ధి ఎక్కడుంది? మనమే విచక్షణ జ్ఞానంతో చూస్తున్నాం. ఇవన్నీ ఎవరికి కలిగి ఉన్నాయో అదే మనం, నేననే పేరుతో. కనుక ఇవన్నీ కూడా ఒకే పురుషునిలో అంతర్భాగములుగా ధ్యానం చేయాలి. ఏమండి? కనుక అక్కడి నుంచి ఇక్కడి దాకా మొత్తం అంతా ఈ పరము, పరబ్రహ్మము, అవ్యక్తము అని చెప్పబడేటువంటి దాని దగ్గర నుంచి ఈ ధ్యానం చేసేటువంటి వాడి దాకా ఈ మొత్తం అంతా కూడాను ఒకే పురుషుడుగా తెలుసుకోనాలి. అంటే థర్డ్ పర్సన్ గా తెలుసుకున్న లాభం లేదు, సెకండ్ పర్సన్ గా తెలుసుకున్నా, ఫస్ట్ పర్సన్ గా తెలుసుకోవాలి. దీన్ని ధ్యానం చేస్తే అసలు లాభం లేదు, దీన్ని ధ్యానం చేస్తే థర్డ్ పర్సన్ గా తెలుస్తుంది. కనుక దీన్ని కాక దాన్ని కాకుండా ఇంకొక పద్ధతిలో ధ్యానం చేయాలి. అది ఇక్కడ చెబుతున్నాడు. ఆ పద్ధతిలో ధ్యానం చేసేటువంటి దానికి ఒక పేరు పెట్టుకున్నాడు, విష్ణు అని పేరు పెట్టుకున్నాడు. అనగా సర్వవ్యాపి, అంటే మొత్తం ఆవరించి ఉన్నది ఆకాశం అని అనకుండా మొత్తం ఆవరించి ఉన్నవాడు అని, సర్వవ్యాపి అని. ఉన్నది అంటే అజ్ఞానంలో పడిపోతాం, ఉన్నవాడు అంటే ఒక పర్సనాలిటీలో ఇదంతా ఉంటుంది. విష్ణు అని కొందరు చూస్తారు, శివ అని కొందరు చూస్తారు. ఈ రెండు కూడా మనుషులకు పెట్టిన పేర్లు లాంటివి కావు. విష్ణు అంటే సర్వవ్యాపనం అని అర్థం, దాన్ని పేరుగా వాడబడినది. శివ అంటే సమస్త శుభకరము అని అర్థం, దాన్నే పేరుగా వాడబడినటువంటిది. అంతేగాని ఇవి దేన్ని, క్వాలిటీస్ ని వాటిని డినోట్ చేయవు, పర్సన్స్ ని అంతకంటే డినోట్ చేయవు, ఒక స్టేట్ ని అంతకంటే డినోట్ చేయవు. వాటికి అతీతంగా ఉన్న దాని యందు మనస్సును అభ్యాసం చేసేందుకు ఏదో ఒక ఆధారం ఉండాలి కాబట్టి ఈ పేర్లు పెట్టారు. విష్ణువు విష్ణువు యొక్క శక్తి, లేక శివుడు శివుడి యొక్క శక్తి. కనుక ఈ ప్రకృతి దగ్గర నుంచి దిగొస్తున్నదంతా శక్తి. ఇదంతా వీడు విష్ణువు. కనుక ఇది విష్ణువు, ఇది శక్తి. కానీ మొత్తం అంతా కలిసి విష్ణువు. అది ఫార్ములా, అది గుర్తుంచుకోవాలి. మీరు ఇది శివుడు అని చెబితే ఇది శివుడు, ఇది శక్తి, మొత్తం అంతా శివుడు. ఇది విష్ణువు అని చెబితే ఇది విష్ణువు, ఇది శక్తి, మొత్తం అంతా విష్ణువు. ఏమండి? ఈ ఫార్ములా మర్చిపోకూడదు. అంటే సత్యంచ అంతంచ అపి సత్యం అభవత్. మనం సత్యంగా తెలిసి ఉన్నది, మనం అసత్యంగా తెలిసి ఉన్నది, ఈ మొత్తం అంతా కలిసి సత్యం అవుతుంది. ప్రపంచంలో మనకేది తెలుసునో అది జ్ఞానం, మనకేది తెలియదో అది అజ్ఞానం. ఆ మొత్తం అది ఇది కలిసి జ్ఞానం అవుతూ ఉంది. లేకపోతే మనకి తెలిసింది ఒకటే జ్ఞానం అంటే ఎట్లా వస్తుంది? కేవలం రాడికల్స్ ఆర్గ్యుమెంట్ లాగా ఉంటుంది. మనకు తెలిసిందే జ్ఞానం, అదే సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ అయితే తప్పు. అందుకని అది లాభం లేదు. మళ్ళీ ఇక్కడ సత్యంచి అనృతంచాపి సత్యం అనుకోవద్దు. మనం ఏది సత్యం అనుకుంటున్నాం అది, మనం ఏది అసత్యం అనుకుంటున్నాం అది, ఈ మొత్తం సమ్ టోటల్ పేరు సత్యం. ఇప్పుడు ఏమిటి తెలుస్తుంది మనకి? ప్రపంచంలో ఎవడెవడు ఏదైతే చెబుతున్నాడో అవి, ఎవడెవడైతే ఏదేదైతే ఎవరిని కాదంటున్నారో అది, ఈ మొత్తం అంతా దేంట్లో ఉన్నదో ఆ అంతర్యామి సత్యం అని తేల్చింది. అందుకని ఏ ఒక్కడు అల్టిమేట్ కాదు, ఎవడి థియరీ అల్టిమేట్ కాదు. ఎవడి థియరీ కంటే గొప్పగాని తక్కువ గాని కాదు. ఇందులో ఏ థియరీ రైట్ అనేటువంటిది ఫూలిష్ ప్రశ్న. ఇక్కడ దాకా రావాలి. వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ నిలబడుతుంది.
మెదపట్టు. ఇక్కడ దీని గురించి ఇంకా చెబుతున్నాడు. చేతనాత్మక ప్రపంచ భావంబు స్థూల రూపంబు ఉపక్రాంత యోగునకు చింతింప శక్యంబు. అది ఉపక్రమించినటువంటి యోగికి చేతనమైనటువంటి ప్రపంచం అంతా భావన చేయటం చేతనవుతుంది. శక్యంబు శక్యమేనియు తద్భావన త్రయాత్మకం బొగుట అశుభ ప్రతిపాదకంబు. ఈ కనిపిస్తున్న ధ్యానం చేయొచ్చు కదండి, చాలా సింపుల్ కదండి అని అడగచ్చు. చేయొచ్చు, కానీ ఇదివరకు మనం చేస్తున్న పని అదే. దానివల్ల మనకు కలుగుతున్న రాగద్వేషాలు, కామక్రోధాలు. మరి మన వాడిని చూస్తే ధైర్యంగా ఉన్నట్టు ఉంటాం, మనవాడు కాని వాడిని చూస్తే అధైర్యంగా ఉన్నట్టు ఉంటాం. ఈ దరిద్రాలన్నీ మళ్ళీ పట్టుకుంటాయి. మనం ఎదురు చేస్తున్న పని అదే. అదే పని మళ్ళీ చేసి వీటిని ధ్యానం చేస్తుంటే గిరగిర మళ్ళీ అక్కడికి ధ్యానం రాదు, ధారణ రాదు, గిరగిరా తిరగటం ఒక్కటే వస్తుంది. అందుకని ఇంకొంచెం వేరే డైమెన్షన్ లోకి వెళ్ళాలి అని ఇక్కడ చూస్తున్నాడు. విష్ణు కనుక ముక్తి సాధనం కాదు ఇది. ఈ బంధం నుంచి యువతలకి సాధన లేదు. నేను మిమ్మల్ని ఎరుగున్నాను, మీ మీద నాకు ఉన్నటువంటి ఇంప్రెషన్స్ నుంచి యువతలకి రాలేదు. వరల్డ్ లో మనం ఒక్కొక్కళ్ళం ఎంతమంది ఎరుగున్నామో అన్ని రకాలైనటువంటి ఇంప్రెషన్స్ ను కూలి డబ్బులు లేకుండా కూలి ఉండ కొడుకులలో మోస్తూ ఉన్నాం బుర్రలో. వాటిల నుంచి యువతలకి రావడానికి అవకాశం లేదు ఈ పద్ధతిలో. అంటే ఒక్కొక్క నెరుగున కొద్దీ వాడి గురించి ఒక దస్త్రం మన బుర్రలో తయారవుతూ ఉంటుంది. వాడు మంచి చెడ్డ మొదలైనటువంటివన్నీ కూడాను వాటిలో ఇన్వాల్వ్ అయిపోతున్నాం, ఇంకా ఇరుక్కుపోతున్నాం, కానీ అందులోంచి యువతలకి వచ్చే మార్గం లేదు. అందుకని ఈ ధ్యానం వల్ల ఉపయోగం లేదు. ఇది ఒకటి చెప్పాడు. కనుక ముముక్షువునకి ఇది పనికిరాదు, ముక్తి సాధనంబు కాదు. ఈ చెప్పంబడిన సకల ప్రపంచంపును ఈ మొత్తం అంతా కూడాను ఇంకొక ప్రశ్న వేసుకోండి. ఇదంతా ఎలా ఉంటుందండి? మనం ఇక్కడ ఎలా ఉన్నాం నుంచునంటే భూమి ఉంది కదండి అని. భూమి గిరగిరా తిరుగుతూ ఉంది, మర్చిపోయాం. గుండ్రగా ఉన్నది. భూమి గిరగిరా తిరుగుతూ ఉన్నా మనం ఎలా ఉన్నామండి? పోనీ భూమి ఎలా ఉందండి గిరగిరా తిరుగుతుంది? అంటే సూర్యుడు వల్ల. సూర్యేనోత్తభిత భూమి, సూర్యుడి చేత నిలబెట్టబడి ఉంది భూమి. అయితే సూర్యుడో సత్యేనోత్తభిత ద్యౌహు, ఋగ్వేదం. అంటే సూర్యుడు ఇలాగ నిలుస్తాడు, ఇలాగ తిరుగుతాడు, ఇలా వాడి చుట్టూ భూమి మొదలైన గోళాలు తిరుగుతాయి అనేటువంటి సత్యం స్పేస్ లో ఎటర్నల్ గా ఉన్నది. దాని మీద ఆధారపడి పోటీగా సూర్యుడు నిలబడి ఉన్నాడు అంటుంది ఋగ్వేదం. సత్యం అంటే ఏమిటి? సూర్యుడు ఇలా నిలబడతాడు అనేటువంటి స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ లాంగ్వేజ్ కి ముందు ఉట్టి స్టేట్మెంటే ఉన్నది. ఫస్ట్ దేర్ వాజ్ ది వర్డ్, ది వర్డ్ వాజ్ విత్ గాడ్, ది వర్డ్ వాజ్ గాడ్ అన్నది ఈ చెప్పిన వాక్యానికి, ఋగ్వేదం వాక్యానికి అనువాదం. ఎలా ఉన్నది? మనం నిలబడి ఉంటాం దేనివల్ల అంటే భూమి వల్ల చెప్పచ్చు. భూమి నిలబడి ఉంటుంది దేనివల్ల? సూర్యుడు వల్ల చెప్పచ్చు. సూర్యుడు నిలబడుతుంది దేనివల్ల అంటే బుర్రగోక్కుని కాసేపు. సూర్యుడు ఇలాగ నిలబడతాడు అనేటువంటి ఒక సత్యం ఉన్నది ప్రకృతిలో, దానివల్ల. అది సత్యలోకం అంటారు. దాని పైలోకానికి వెళ్ళాలి ఇప్పుడు మనం. సత్యలోకం దాకా వరకు మనం టచ్ చేయగలం మైండ్తో. 7 లోకాలు ఉన్నాయి సత్యలోకాలు. సృష్టి ఆ సత్యలోకం నుంచే యువతలకు వస్తూ ఉంటుంది. దాన్నే చతుర్ముఖ లోకము లేక బ్రహ్మలోకం అంటారు. అంటే ట్రూత్ లెవెల్స్ అన్నాడు ఫస్ట్ సివి గారు. దానిపైన నిల్ నన్ నాట్ లెవెల్స్ అన్నాడు. ట్రూత్ లెవెల్స్ పైన నిల్ నన్ నాట్ లెవెల్స్ అని ఉన్నాయన్నాడు. ఇప్పుడు ఇంతవరకు మనకు తెలుసు. దీనిపైన అవ్యక్తం పరంలో పెడితే ఏమీ లేదు, వీఆర్ లాస్ట్. ధ్యానం చేసేవాడే లేదు. గాలి వాన వస్తే కథే లేదు. చూసారా? వాన వస్తే ఏం చేస్తామంటే ఒక్క ఆకు అందుకే నేను పడుకుంటాను నానిపోకుండా. గాలి వస్తే ఏం చేస్తామంటే ఒక్క ఆకు మీద నేను నుంచుంటాను ఎగిరిపోకుండా అందుకే ఫ్రెండ్స్.
అని తాతయ్య మనోడు కథ చెబుతూ ఉంటే మనోడు అడిగాట, గాలి వాన వస్తేనో అన్నట. అంటే ఒరే కథే లేదురా మనోడా అన్నట. అలా అయిపోతుంది. అంటే అసలు కథ చెప్పడమే ఉండదు అక్కడికి వచ్చేది. అందుకని ఇక్కడికి వెడితే లాభం లేదు. పరబ్రహ్మ దగ్గరికి వెడితే ధ్యానం చేసేవాడు ఉండడు. అది అద్వైతం, సిద్ధి తప్ప సాధన కాదు. అద్వైతాన్ని సాధించిన వాడు పిచ్చివాడు. సాధించడం అనేటువంటిది ద్వైతము, విశిష్టాద్వైతము మొదలైన మార్గాల్లో సాధన ఉంటుంది. సిద్ధి అద్వైతం ఉంటుంది. కానీ మేము అద్వైత సాధన చేస్తున్నాం అన్నటువంటి వాడు పిచ్చిముండకూడదు. అద్వైతంలో సాధనే ఉండదు. అంటే సిద్ధించేటువంటి స్థితిని అద్వైతం అంటారు. ఇదమిద్దం చెప్పడానికి వీలైతే అద్వైతం ఎట్లా అవుతుంది? ద్వైతం అవుతుంది. అద్వైత స్థితి ఎలా ఉంటుందండి అంటే మేము చెబుతాం అన్నారు. వాడు చెబితే అద్వైతం ఎట్లా అవుతుంది? మరీ అద్వైతంగా ఉంది వాడు చెప్పేది. ఇదో నిర్వికల్ప సమాధికి సవికల్ప సమాధికి తేడా చెబుతా అన్నాడు. తేడా చెప్పే స్థితిలో ఉంటే అసలు సమాధి రాదు. ఈ తేడాలన్నీ పోయిన తర్వాత వచ్చేదాని పేరు సమాధి. కానీ ఆ రెంటికి తేడా నేను చెబుతానంటే మ్యాగ్నెటిజం చెబుతాను, కానీ మ్యాగ్నెట్ లేదు మన దగ్గర అన్నట్టు. ఎందుకు ఏడాను? లేదా లైట్ అనే దాని గురించి పాఠం చెబుతూ ఉంటే కరెంట్ ఫెయిల్ అయినట్టు బొద్దు కనిపించదు. ఇంకా లైట్ అనేది దిక్కువాలండి. కానీ యూనివర్సిటీ చదువులలో ఉంటాయి, మేము చదువుకున్న చదువులలో విద్యలు ఉండవు, చదువులు మాత్రం మిగులుతాయి. దానివల్ల ఇక్కడ ఏం చెబుతున్నది అంటే, ఇందులో ఏ రూపం కానీ నామము రూపము ధ్యానం చేసినా లాభం లేదురా అబ్బాయి. దాన్న ధ్యానం చేయడానికి వీలు లేదు. దీనికి దానికి ఈ రెండు కూడా ఎవడి శరీర భాగములో అనేటువంటిది ధ్యానం చేయడానికి మొదలు పెట్టాలి. దానికి పద్ధతి చెబుతాను వీలన్నాడు. అని సమస్త ప్రపంచంబును విష్ణు శక్తి సమన్వితంపై, విష్ణువు శక్తి అంటే కాన్షియస్నెస్, పవర్, ఈ రెండింటికి సమన్వయము చేయబడినదై. సమన్వితం అంటే ఏంటి? వన్నెస్. యోగా అంటే యూనిటీ కాదు, యూనియన్ కాదు, ఇలాంటి పొలిటికల్ టర్మ్స్ కాదు. వన్నెస్, సింథసిస్. యోగం అంటే యూనిటీ అని చెప్పేవాడు, యూనియన్ అని చెప్పేవాడు పొలిటికల్ కాదు. చూసారా, యూనియన్స్ ఉన్నాయి మాకు బాగా అన్నట్టు. సింథసిస్ యోగం అంటే. వన్నెస్, ఏకత్వం అనుపశ్యత. సహజంగా ఉన్న ఏకత్వం ఉందే, దాని మీదికి మనస్సు ప్రసరింపజేసే సాధన మనకు కావాలి. అప్పుడు మనకు చెప్పిన ఈ అష్టాంగములు ఉన్నాయి చూడండి యోగంలో, అవన్నీ కూడాను సాధన చేసినటువంటి పరిపూర్తి స్థితి వస్తుంది. కనుక అష్టాంగ యోగ సాధన చేసినటువంటి వాడు ఏం చేయాలో చెబుతున్నాడు. ధారణ దాకా వచ్చేటప్పటికి వాడు ఇది కూడా లింకప్ చేసుకోవాలి. ఆ సాధన ఇక్కడ చెబుతున్నాడు. విష్ణు శక్తి సమన్వితంపై అతనికి శరీరంబునయ్యుండు. ఎవరికి శరీరం అయి ఉంటుంది? విష్ణువు శక్తి వాడి రెండింటికి సమన్వితం అయి ఉంటుందని చెప్పాడు. బాగానే ఉంది. అతనికి శరీరం పై ఉంటుంది. ఎవరికండి? విష్ణువుకి. అంతేకాదు ధ్యానం చేసేవాడికి. అతనికి ఏంటి అర్థం? అది జాగ్రత్తగా ఉండాలి. ఎవడు కూర్చొని ధ్యానం చేస్తున్నాడో వాడి శరీరం అదే అని తెలుసుకోవాలి. వాడి శరీరం అదే ఎలాగో మొత్తం తన శరీరం కూడా అదే అని తెలుసుకోవాలి. భూమి ఆకాశాలు మొదలైనటువంటి. అందుకనే భాగవతంలో మొట్టమొదటి విశ్వ విరాట్ రూపవర్ణనం అని చెప్పి ఉంటుంది. పర్వతములు అతనికి అష్ట సంచయంబులు, ఎముకలు, నదులు, కాల్వలు మొదలైనటువంటి రక్తనాళములు, సముద్రములు, భూపాదవు యస్య నాభిర్. ఈ వర్ణన అంతా ఉంది చూడండి. ఇదంతా దీనికోసమే. అంటే మన శరీరంలో శరీర భాగములు ఎలా అయితే ఉన్నాయో, ఈ మొత్తం విశ్వం అని మనం పిలుస్తున్నటువంటి శరీరంలో శరీర భాగములు ఉన్న ధ్యానం చేయాలి. ఎన్ని చేసినా చచ్చి చెడి ఇది చేస్తే తప్ప సిద్ధి లేదు. యోగాభ్యాసం చేసిన వాడికి సిద్ధి లేదు, మంత్రం పేనిన వాడికి ఏం లాభం లేదు. లక్షలు చేశానండి అన్నాడు. ఏమిటంటే చేతబడి మంత్రం అన్నాడు. ఏమీ వాడి చేత ఏమీ పడేవారు. ఎవరన్నా చేత అయితే నా మీద చేయొచ్చు, లేదా మీ మీద చేయొచ్చు. వాడు దూత్తంటే మీరు భయపడితే దానివల్ల మీకు జ్వరం వస్తుంది, కానీ వాడు చేసినందువల్ల ఏమీ లేదు. చేతబడి అనేది ప్రపంచంలో ఏమీ లేదు. దొంగముండా కొడుకురా ఉంటే మరి చైనా ఇంట్రూషన్ వచ్చినప్పుడు, పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు ఈ చవటలంతా వాళ్ళ మీద చేసి ఉండేవాళ్లే కదా. ఏమండి? చేతబడి నిజమైతే
దేశానికి యుద్ధం వస్తే అవతల శత్రువుల మీద ఈ నపోసకులు ఎందుకు చేయరు? అంచేత వాడికి ఎవడు లోకువో వాడిని దబాయించడానికి భయపెట్టడానికి చేసేటువంటి దొంగ వేషాలు తప్ప అంతకంటే ఏం లేవు. ఉన్నది ఒకటే సద్వస్తువు, అసద్వస్తువులు లేవు. అసద్వస్తువులు మనం కల్పించుకున్నాయి. భగవంతుడు సృష్టించినవి సూర్యోదయం, సూర్యాస్తమయము, రోజులును, అహోరాత్రాలు. దాంట్లో మంచి రోజులు, చెడ్డ రోజులు మనం సృష్టించుకున్నాం. పంచాంగం ఇవన్నీ చూసారా? కానీ అవటం ఆకుపోవటం మనం